ప్రజాభవన్లో బనకచెర్ల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. తెలంగాణ ప్రజల నీటి హక్కులు కాపాడాలని రేవంత్ పిలుపు. గోదావరి జలాలలో 68% తెలంగాణకే చెందాలని డిమాండ్. అనేక కేసుల్లో నిందితుడుగా జైల్లో ఉన్న వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లోనూ బెయిల్. రేపు ఉదయం జైలు నుండి విడుదలయ్యే అవకాశం. బెంగళూరు తొక్కిసలాట ఘటన మీద దర్యాప్తు నివేదిక. విపరీతమైన రద్దీకి ఆర్సీబీ కారణమని తేల్చిన దర్యాప్తు. భద్రతా ఏర్పాట్లకు పోలీసులకు తగిన సమయం ఇవ్వలేదని వ్యాఖ్య. జాతీయ క్రీడా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. 1,00,000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. దేశవ్యాప్తంగా క్రీడా మౌలిక వసతుల కల్పన మీద ప్రత్యేక దృష్టి. మైలారం ప్రమాద మృతులకు కంపెనీ యాజమాన్యం నుంచి ₹1 కోటి పరిహారం ఇప్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ. ప్రభుత్వ వాటా మీద స్పష్టత ఇవ్వని సీఎం. సిగాచి యాజమాన్యం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంపై మండిపాటు. కార్మికుల బీమా మీద ఆరా. పాసమైలారం ఘటన మీద కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ న్యాయవాది రామారావు పిటిషన్. తాళ్లపూడి మండలం ములకపల్లిలో పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రత్యేక విమానంలో రాజమండ్రికి, అక్కడి నుంచి రోడ్డు మార్గాన మలకపల్లికి. దేశంలో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివర్ణించిన చంద్రబాబు నాయుడు. మలకపల్లి బహిరంగ సభలో ప్రసంగం. ఆ తర్వాత బెంగళూరుకు పయనం. 2 తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎన్నిక మీద అధికారిక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ కు మాధవ్, తెలంగాణకు రామచంద్రరావు ఎన్నికైనట్టు ప్రకటన. రెండపాళ్ల కేసులో జగన్ క్వాష్ పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ. జగన్ కు తాత్కాలిక ఊరట. చర్యల మీద స్టే విధిస్తూ విచారణ 2 వారాలకు వాయిదా. తాడేపల్లిలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి నేతలతో జగన్ భేటీ. యూత్ వింగ్ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధారెడ్డితో పాటు కార్యవర్గ సభ్యులు హాజరు. యువ నాయకులకు జగన్ దిశానిర్దేశం. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలని జగన్ పిలుపు. వాస్తవాలు ప్రజలకు చెప్పడానికి అందరూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని పార్టీ యువ నేతలకు సూచన. మంగళగిరి కోర్టుకు నందిగం సురేష్. అధికారులకు ఇంకా అందని సురేష్ బెయిల్ పేపర్స్. రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులకు దక్కని ఊరట. ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించిన ఏసీబీ కోర్టు. ఆస్తుల అటాచ్మెంట్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు. ఉత్తరాఖండ్, హిమాచల్లో భారీ వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గంగా, అలకనంద, బియాస్ నదులు. హిమాచల్లో 4 మృతి. మండి జిల్లాకు రెడ్ అలర్ట్. త్వరలో రైల్ వన్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి. రైల్వే శాఖలోని అన్ని సేవలు అందుకునే అవకాశం. ప్రస్తుతం బీటా వర్షన్ పరీక్షల దశలో ఉందని రైల్వే శాఖ వెల్లడి. హర్యానాలో భారీ వర్షాలు. ఆసియాలోనే అతిపెద్దదైన యమునానగర్ సరస్వతి షుగర్ మిల్లులోకి పోటెత్తిన వరద నీరు. వరదకు కరిగిపోయిన 50 కోట్ల విలువ చేసే పంచదార. రేపటి నుంచి 8 రోజుల పాటు ప్రధాని మోదీ విదేశ పర్యటన. ఘనా, ట్రినిడాడ్, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాలో పలు కార్యక్రమాలకు హాజరు. 3 దశాబ్దాల తర్వాత ఘనాలో తొలిసారి భారత ప్రధాని పర్యటన. థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్రకు షాక్ ఇచ్చిన దేశ విదేశాంగ న్యాయస్థానం. ప్రధాని విధులకు దూరంగా ఉండాలని ఆదేశం. తుది తీర్పు వెలువడేదాకా సస్పెన్షన్ అమలు. కుప్పంలో రేపటి నుండి 2 రోజుల పాటు చంద్రబాబు పర్యటన. ఇంటింటికి టీడీపీలో భాగంగా సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు. కుప్పంలో బహిరంగ సభ. సుప్రీంకోర్టు చరిత్రలో కీలకమైన నిర్ణయం. సిబ్బంది నియామకాలు, పదోన్నతులలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విధానం అమలుకు శ్రీకారం. సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా దీనస్థితికి చెల్లించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2 లక్షల ఆర్థిక సాయం చెక్కు అందజేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.